ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు జనాభా లెక్కల్లో పాల్గొనాలని సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ భారతి హోలీకేరి అన్నారు. ప్రజలిచ్చిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని, జనగణనలో భాగస్వామ్యం అవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్వీయ గణన కొనసాగుతుండగా మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశల్లో ఇళ్ల గణన జరగనుంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటిసారి డిజిటల్ విధానంలో జనగణన జరుగుతోందని చెబుతున్న సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా లెక్కలు 2027లో భాగంగా త్వరలోనే మొదటి దశ ప్రారంభం కాబోతుంది. ఇక దాదాపు 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కావడంతో ప్రజల్లో ఈ జనాభా లెక్కలకు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. అదేవిధంగా అసలు ఈ జనాభా లెక్కల ద్వారా అంటే ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా కొంతమంది ఇప్పటికే ప్రజల్లో ఆందోళన నెలకొన్నాయి కాబట్టి ఈ అపోహలు, అదేవిధంగా ఈ జనాభా లెక్కల ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలీకేరి మేడం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, జనాభా లెక్కల 2027లో భాగంగా ప్రస్తుతం సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది, స్వీయ గణన జరుగుతుంది. దానికి పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఎన్ని దశల్లో ఈ జనాభా లెక్కలు ఉండబోతున్నాయి మేడం? మన అంటే 16 మీరు చెప్పినట్టు 16 సంవత్సరం తర్వాత మన భారతదేశంలో ఈ యొక్క జనాభా గణన అనేది ప్రారంభమైంది. అలాగే మన తెలంగాణకి మాత్రం ఇది మొదటి సెన్సస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించిన తర్వాత మనకి మొదటి సెన్సస్ ఇది. ఇది మనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మొదటి సెన్సస్ కాబట్టి. అలాగే ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇది డిజిటల్ రూపంలో సేకరణ చేస్తున్న మొదటి సెన్సస్ ఇది. అదే కాకుండా ఈ స్వీయ గణన అనేది కూడా ఒక ప్రజలే నేరుగా దీంట్లో భాగవహించడానికి కూడా ఒక మంచి అవకాశం స్వీయ గణన ద్వారా. అదే కాకుండా కుల గణన కూడా ఇది మొదటిసారిగా స్వాతంత్రం తర్వాత జరుగుతుంది కాబట్టి. సో ఈ ఒక జనాభా గణనకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఒక జనాభా గణనని మేము 2 దశల్లో నిర్వహిస్తాము. మొదటి దశ అనేది ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన అంటాము, అంటే హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ అంటాము. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు కూడా ఇది జరగబోతుంది. దాంట్లో భాగంగానే ఒక స్వీయ గణన ఈ ఒక అవకాశాన్ని కొత్త ఇనిషియేటివ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మనకి ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కూడా జనాలకి అందుబాటులో ఉంటుంది. ఇది చాలా సులభంగా ఉన్న ఒక డిజిటల్ టూల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు మీరు చూసేస్తే చాలా ఈజీగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ గవర్నర్ గారు, గౌరవ యూనియన్ మినిస్టర్స్, అలాగే ఇతరత్ర సీనియర్ ఆఫీసర్స్, అలాగే మినిస్టర్స్ అందరూ కూడా దీన్ని చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఈజీగా ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ప్రత్యేకంగా ఏదంటే మీ ఇంటిని మీరు కరెక్ట్గా మ్యాప్ చేయగలిగితే సో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సులభంగా ఉన్న ఒక ప్రక్రియ ఇది. దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే 2వ దశ అనేది మనకి వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి మంత్లో మన అక్రాస్ ద కంట్రీ ఈ యొక్క పాపులేషన్ ఎన్యూమరేషన్ లేదా జనగణన అనేది జరగబోతుంది. అంటే జనాభా లెక్కలు అనేసరికి ప్రజల్లో ఒక ఆందోళన ఇప్పటికే నెలకొన్నాయి మేడం. అంటే జనాభా లెక్కలో తమ వివరాలు అందిస్తే ఎక్కడ సంక్షేమ పథకాలు పోతాయనో, లేదా తమ ఇళ్ల వివరాలు, ఆస్తుల వివరాలు వెల్లడిస్తే ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయని ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? అంటే జనాభా లెక్కల్లో మనం సేకరించే వివరాలన్నీ మీరు చూస్తే దీని నుంచి వచ్చే సమాచారం అనేది ఒక రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ మనము ఈ అభివృద్ధి అనేది ఏ దశలో ఉంది, సో ప్రతి ఒక్క గ్రామం కానీ ప్రాంతం కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ వాళ్ళ ఏ కండిషన్లో వాళ్ళు ఉంటున్నారు, సో అదే కాకుండా మనము ప్రయారిటీస్ ఏం పెట్టుకోవాలి, ఎవరికి ఎలాంటి అభివృద్ధి మనము రూపొందించాలి అనేది ఈ ప్రణాళిక కోసము, అలాగే పాలసీ కోసం అనేది ఈ ఒక సమగ్రమైన సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం కూడా. దీంతోపాటు మనము సెన్సస్ ద్వారా సేకరించే ఈ సమాచారం ఆధారం మీదనే ఈ యొక్క ప్రజాస్వామ్యం కూడాకి పునాది లాగా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే డీలిమిటేషన్ అవ్వచ్చు, రిజర్వేషన్ అనేది అవ్వచ్చు, ఈ యొక్క జనాభా ఆధారం మీదనే ఉంటుంది. సో అందుకే ఇంత ప్రాముఖ్యత పొందిన ఈ జనాభా గణనలో పాల్గొనడానికి కొంతమందికి కొన్ని అపోహలు ఉండొచ్చు. అంటే వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని ఎన్యూమరేటర్కి, సూపర్వైజర్కి షేర్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రొటెక్షన్ ఎలా, ఎవరి చేతికి వెళ్ళిపోతుంది అనేది అవ్వచ్చు, లేదా మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు ఎక్కడైనా కోల్పోతామా అనేది కూడా ఈ యొక్క అపోహం కూడా ఉండొచ్చు.
చేసుకోవచ్చు. ఇది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ కాబట్టి ఆ చట్టంలోనే 1948 సెన్సస్ యాక్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఏదంటే సెన్సస్ ద్వారా మనము సేకరించే ప్రతి ఒక్క సమాచారం, వ్యక్తిగత సమాచారం ఖచ్చితంగా గోప్యంగా ఉండాలి అనేది. ఎక్కడ కూడా ఎవరి యొక్క సమాచారం, వ్యక్తిగత సమాచారం కూడా ఎక్కడ కూడా దీన్ని షేర్ చేయబడదు. సమాచార హక్కు చట్టు కింద పరిధిలోకి కూడా రాదు. ఏ ఒక్క కోర్టులో కూడా దీన్ని ఎవిడెన్స్ రూపంలో ఏదంటే తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాగే ఒక ఐటీకి సంబంధించింది అనేది, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది, లేదా ఏదో ఒక పెనాల్టీ కోసం అనండి, అలాగే సంక్షేమ పథకాలకి కూడా ఈ యొక్క డేటాని యూజ్ చేయడానికి లేదు. కాబట్టి ఇది చాలా చాలా గోప్యంగా ఉండబోతుంది డేటా. కాబట్టి ఎవరికి ఎలాంటి భయం లేకుండా, అపోహం లేకుండా, ఆందోళన కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఎన్యుమరేటర్కి మీరు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఖచ్చితమైన సమాచారం ఇచ్చినప్పుడే సరైన పాలసీ కానీ, సరైన ప్రణాళిక కానీ, దీని ద్వారా వచ్చే అభివృద్ధి కూడా సరైన అభివృద్ధి ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు సరైన సమాచారాన్ని ఇవ్వని పక్షంలో అభివృద్ధి కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇళ్ల గణన ఇప్పుడు మే 11 స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎన్ని రోజులు ఆ ఇళ్ల గణన ఉండబోతుంది? అలాగే అంటే సాధారణంగా చాలామంది ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, తను ఉండేది ఇంకో ఇంట్లో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళు ఏ అడ్రస్ నుంచి ఈ జనాభా లెక్కలో పాల్గొనాల్సి ఉంటుంది మేడం? ఈ మొదటి దశ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ, అంటే 30 రోజుల పాటు ఉండబోతుంది. ఇక్కడ అంటే మనకి ఎవరు సాధారణంగా ఎక్కడ నివసిస్తున్నారు అంటే అది అద్దె ఇల్లు అవ్వచ్చు, గుడిసె అవ్వచ్చు, పెద్ద బంగ్లో అవ్వచ్చు, స్వంత ఇల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా స్కూల్స్ అవ్వచ్చు. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, లేదా హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు, లేదా ఆర్ఫనేజెస్లో ఉంటున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు, పేయింగ్ గెస్ట్ లాగా ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ సాధారణంగా నివసిస్తున్నారు అక్కడే వాళ్ళ ఒక ఎన్యుమరేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సెన్సస్లో కూడా మనము ఈ నార్మల్ రెసిడెన్స్ కానీ, సాధారణ నివాసం అనేది చాలా మనకి ఏదంటే ఒక చాలా ఈ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఏదంటే ప్రతి ఒక్కరిని ఒకేసారి లెక్కించాలి, రెండుసారి లెక్కించకూడదు అనే ఉద్దేశంతో కూడా ఎక్కడ డూప్లికేషన్ రాకుండా ఉండడానికి ఈ ఒక కాన్సెప్ట్ని మేము ఎప్పుడు ఫాలో అవుతాం. అంటే చాలామందికి అంటే జనాభా లెక్కలు ఇప్పుడు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కొనసాగుతుంది. అందులో ఎన్ని ప్రశ్నలకి ప్రజలు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత దాన్ని ఐడి జనరేటర్ అవుతుంది అంటున్నారు. దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి అంటే దాన్ని మళ్ళీ పరిశీలించడానికి ఇంకో ఎన్యుమరేటర్ ఎప్పుడు వస్తారు అసలు? ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది లేదా స్వీయ గణన అనేది ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమయ్యి మే 10 వరకు మాత్రమే ఉంటుంది. దీంట్లో 33 క్వశ్చన్స్కి గాను మీరు 27 క్వశ్చన్స్కి మీరు దాంట్లో రిప్లై అంటే రెస్పాన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ అనేది ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు అవి నంబర్స్, బిల్డింగ్ నంబర్ అవ్వచ్చు, సెన్సస్ హౌస్ నంబర్ అవ్వచ్చు, అది యూసేజ్ ఎలాంటిది ఉంది, హౌస్ హోల్డ్ నంబర్, ఇలాంటివి మాత్రమే వాళ్ళు చేస్తారు. మీ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మిగిలిన దాన్ని మీరే ఇస్తారు. 2 క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ మొబైల్ నంబర్ అవ్వచ్చు, లేదా కుటుంబ యజమాని పేరు అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు ఎంట్రీ చేసింటారు కాబట్టి అవి ప్రీ పాపులేట్ అవుతాయి. యాక్చువల్గా మీరు అక్కడ క్వశ్చన్స్ రూపంలో సమాధానం ఇచ్చేది మాత్రం 27 క్వశ్చన్స్కి మాత్రమే. అది కూడా కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే మీరు డేటా అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇది దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించే జనాభా లెక్కల్లో ప్రజలందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. ఒక ఖచ్చితమైన సమాచారాన్ని, ఒక నిజమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఈ సర్వేలో పాల్గొన్నంత, ఈ జనాభా లెక్కల్లో పాల్గొన్నంత మాత్రాన సంక్షేమ పథకాలు పోతాయనో, లేదా ఇంకా ఏవైనా ట్యాక్సులు పెరుగుతాయనో అలాంటి అపోహలు ఏవి కూడా ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి పాల్గొనాలని తెలంగాణ సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ భారతి హోలికేరి మేడం అంటున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ.